మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని అక్రమాలపై యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంటూనే ఉంది. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు పోలీసుల అణిచివేత చర్యలను సైతం లెక్క చేయకుండా విద్యార్థులు, ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో సివిల్ సర్వీసెస్ అభ్యర్థులపై పోలీసులు నీటి ఫిరంగులతో విరుచుకుపడగా, మరోవైపు ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో భారీ విధి పోరాటానికి పిలుపునిచ్చింది. దేశాన్ని కుదిపేస్తున్న ఈ యువజన ఉద్యమంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. న్యూఢిల్లీకి తూర్పున 600 మైళ్ల దూరంలో ఉన్న బీహార్ రాజధాని పట్నాలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ, పరీక్షా విధానంలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అభ్యర్థులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వారిపై నీటి ఫిరంగులను ప్రయోగించారు. గత కొన్ని వారాలుగా పొరుగున ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిరసనలు, పోలీసులతో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో విద్యా వ్యవస్థపై సుదీర్ఘ పోరాటం చేసిన నాయకులు మళ్లీ వీధుల్లోకి వస్తామని ప్రకటించారు. గతంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో వీరు విజయం సాధించినట్లు ప్రకటించినప్పటికీ ఆందోళనలు విరమించేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపిస్తున్నారు. డిగ్రీలు పూర్తి చేసిన వారిలో కేవలం 8% మందికి మాత్రమే వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు లభిస్తున్నాయని ఈ వారంలో వెలువడ్డ ప్రభుత్వ నివేదిక స్పష్టం చేయడంతో విద్యార్థులు తమ భవిష్యత్తుపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఢిల్లీలో ప్రారంభమైన ఈ నిరసనలు ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు ఏలుతున్న రాష్ట్రాలకు కూడా పాకాయి. హామీల అమలు పేరుతో ప్రభుత్వం ఒకవైపు రాయితీలు ఇస్తామంటూనే మరోవైపు కఠిన చర్యలకు దిగుతోంది. బీహార్లోని పట్నాలో స్థానిక ప్రభుత్వ పరీక్షలు, నియామక కార్యకలాపాల్లోని లోపాలపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈ సమస్యలన్నీ వేసవి ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా వ్యాపించిన నిరాశకే అద్దం పడుతున్నాయి. హాస్యభరిత రీతిలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించిన గ్రాడ్యుయేట్ విద్యార్థి అభిజిత్ దీప్కే ప్రాథమిక పాఠశాలల స్థితిగతులను పరిశీలించి మెరుగుపరిచేందుకు స్కూల్ ఠీక్ కరో ప్రచారాన్ని చేపట్టారు. ఆయన నాయకత్వంలో సాగిన ప్రజా ఉద్యమం వల్ల గత నెలలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. మోదీ ప్రభుత్వం నుంచి పలు హామీలు పొందిన తరువాత నిరసనలు విరమించినా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు భారీ మార్చ్ నిర్వహిస్తామని ఇన్స్టాగ్రామ్లోని 2.6 కోట్ల మంది ఫాలోవర్లకు పిలుపునిచ్చారు. మంత్రి రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, ఆందోళనకారులపై కేసుల ఉపసంహరణ వంటి హామీలు ఇచ్చినా మహారాష్ట్రలో ఏ ఒక్క బాధితుడికి పరిహారం అందలేదని నాయకులు ఆరోపిస్తున్నారు. చట్టపరమైన సమస్యల నెపంతో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5వ తేదీన జరగబోయే ఇండియా గేట్ మార్చ్ మోదీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. మరి ఈ ఉద్యమం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.